హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి సాటర్డే లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా సాటర్డే పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాలు వస్తే పాలు కూడా కాగపెట్టేసాను. ఇంకా నేను టీ తాగేసాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసాను. ఇంకా పిల్లలు ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చేస్తారు కాబట్టి ఇంకా గబగబా పనులన్నీ చేసేసుకోవాలి. వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేసాను. ఇంకా అంట్లు తోమే లోపల బట్టలు కూడా అయితాయి కదా అని ఇంకా బట్టలు వేసేసాను. ఈరోజు స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా సాటర్డే కొంచెం ఎక్కువగానే క్లీన్ చేసేసుకుంటాననమాట. ఇంకా సాటర్డే ఏమైనా క్లీనింగ్ ఏమైనా ఉంటే అవి కూడా సాటర్డే రోజే పెట్టేసేసుకుంటాను. ఇంకా సండే మాత్రం అంత ఎక్కువ పని చేయను, కానీ సాటర్డే రోజు మాత్రం ఏదైనా ఎక్కువ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. బెడ్షీట్లు ఉంటే చేంజ్ చేస్తాను. ఈరోజు బెడ్షీట్లు కూడా చేంజ్ చేయాలి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా అంట్లు కడిగిన తర్వాత ఇలా బుట్టలో వేసేసుకున్నాను. ఇంకా బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి కదా, ఇంకా బుట్టలో వేసేసుకొని ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా లైసాల్ వేసుకొని క్లీన్ చేస్తే స్టవ్ చాలా బాగా క్లీన్ అవుతుంది. స్టవ్ మీద ఏమైనా జిడ్డు మరకలు ఉన్నా చాలా బాగా పోతుంది. కొద్దిగా లైసాల్ వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచితే చాలా బాగా జిడ్డు పోతుంది. వెనకాల కిచెన్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్కి కూడా మనం ఈ విధంగా లైసాల్ వేసి క్లీన్ చేసుకుంటే చాలా బాగా జిడ్డు పోతుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మా ఇంట్లో ఇక్కడ నాకు వాల్ లేదు, కానీ విండో ఉంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమీ లేదు. వేరే ఇంట్లో రెంట్‌కున్నప్పుడు నేను అలాగే క్లీన్ చేసేదాన్ని. ఓనర్స్ వచ్చి ఎలా క్లీన్ చేసావు అని అడిగారు. అంత బాగా పోయిందనమాట. ఇంకా అప్పటి నుంచి నేను లైజాల్ వేసి క్లీన్ చేస్తాను. అది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. చూసి ట్రై చేశాను. చాలా బాగా పోయింది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసేసుకొని మొత్తం అంతా ఇంకా వాటర్ కొట్టేసేసుకుంటున్నాను. చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది. రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువ జిడ్డేమీ పట్టి ఉండదు. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కదా. ఇంకా క్లీన్ ఇంకా క్లాత్ పెట్టి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది కదా అని, ఇంకా తొందరగా ఆరిపోతుంది కూడా, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అని ఇంకా టవల్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను. టవల్ కూడా వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాను. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా విమ్ లిక్విడ్, లెమన్ వేసి స్టవ్ మీద పెట్టి క్లీన్ చేసుకుంటాను. మురికి చాలా బాగా పోతుంది. ఇంకా మొత్తం షింక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. షింక్ క్లీన్ చేసుకొని ఇంకా వేస్ట్ పక్కన పెట్టేశాను. నైట్ పిల్లలు ఇంకా అన్నం ఉంటే కొద్దిగా అలాగే వదిలేశారు, తినుకుంటూనే వదిలేశారనమాట. ఇంకా అన్నం ఉంది, ఇంకా అన్నం పడేస్తున్నాను. కలిపి అలాగే పెట్టేశాను. మర్చిపోయాను, నేను వేసుకుందాం అనుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ బర్డ్స్ చూసారా లోపలికి వచ్చి గూడు పెట్టుకోవాలి అనుకుంటున్నాయి. ఇంకా మా హస్బెండ్ని అడిగితే ఉండనివ్వు అంటే వద్దు, పెట్టకూడదు, లోపల గూడు పెట్టకూడదు అంట మా అత్తయ్య చెప్పారు. ఇంకా అందుకని వాటిని బయటికి తరిమేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు కూడా ఇంకా ఆడుకొని వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ బొమ్మలన్నీ ఇంకా బుట్టలో వేసేస్తున్నాను. చూసారా, ఇంకా నిన్న డీమార్ట్కి వెళ్ళాము. మా చిన్న పాప ఇది కొనుక్కుందనమాట. ఇది అలాగే పెట్టేసే మమ్మీ, నేను వచ్చాక మళ్ళీ ఆడుకుంటాను, నువ్వేం చేయొద్దు అని చెప్పి మరీ వెళ్ళిందనమాట. అందుకని దాన్ని అలాగే పెట్టేసేసాను. ఇంకా వాళ్ళ బొమ్మలు ఎక్కడవక్కడ ఇట్లా బుట్టలో పెట్టేసి ఇంకెక్కడక్కడ పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ అంతా దులిపేసేసుకుంటున్నాను. పిల్లలు మార్నింగ్ టైంలో బెడ్ మీద కూర్చొని తిన్నారు. కింద కూర్చోమంటే ఒక్కోసారి కూర్చుంటారు, ఒక్కోసారి కూర్చోరు. ఇంకా బెడ్ అంతా దులిపేసేసుకొని ఇంకా వర్షాకాలం కదా, దోమలు ఎక్కువగా ఉంటాయని అని కంపల్సరీగా నెట్ వేసుకుంటాం అనమాట. ఇంకా నెట్ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా పుల్లలాగా నెట్ ఇలా కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ విధంగా నెట్ని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అని ఇది తీసుకున్నాము. ఇంకా తర్వాత బెడ్షీట్లన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేయాలి. ఇంకా మా పాప వచ్చేస్తుంది. ఆల్రెడీ టైం అవుతానే ఉంది. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఏ పని చేసుకొని ఇవ్వదు కాబట్టి ఇంకా తొందరగా పని చేసుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా ఈ దుప్పట్లు రేపు వేస్తాను. ఇంకా రేపు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొద్దిగా లేట్గానే చేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా ఈ విధంగా చివర్లకి ముడి వేసుకొని టక్ చేసి పెడతాను. పిల్లలు ఎక్కి దూకినా సరే అది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ ఈమె వచ్చేసింది. ఇంకా ఫస్ట్ మా చిన్న పాప వస్తుందన్నమాట. ఇంకా ఆమెని
చూసారా ఇంక వచ్చి దాని మీద డైరెక్ట్ బెడ్ మీదగానే కూర్చుంది. మళ్ళీ ఇంకో బర్డ్ లోపలికి వచ్చింది. ఇంకా దాన్ని బయటికి తరిమేసేసాను. ఇంకా పిల్లలు వచ్చాక మా పెద్ద పాప కూడా వచ్చాక ఇంకా సాయంత్రం టైంలో ఇంకా పప్పాయ ఉంటే పప్పాయ కట్ చేసి పెట్టేస్తున్నాను. రోజు ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే, మళ్ళీ వచ్చారు అంటే ఆకలేస్తుంది అని అంటారు. అన్నం తిన్నా కూడా కొద్దిసేపటికి ఆకలేస్తుంది అంటారు. ఇంకా పిల్లలకి తొందరగా అరిగిపోతుంది కదా, ఇంకా ఏదో ఒక ఫ్రూట్ ఏదో ఒక స్నాక్స్ చేయాలి. ఇంకా రేపు సండే కదా, సండే ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక స్నాక్స్ చేసి ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇంకా వాళ్ళకి ఇంకా పప్పాయ వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకొన్ని ఉన్నాయి కదా, ఇంకా మా హస్బెండ్ వచ్చాక తింటారు అని ఇంకా తనకి కూడా వేరే గిన్నెలోకి ఎత్తి పెట్టేసేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక్కోసారి వీడియోస్ కొద్దిగా మంచిగా వెళ్తాయి, ఒక్కోసారి ఏమో అలా వెళ్తూ ఉంటాయి అంతే. కానీ వ్యూస్ అయితే సరిగ్గా రావు. ఇంకా ఎప్పుడు మౌంటేషన్ అవుతుందో, ఇంకా వాచ్ అవర్స్ ఎప్పుడు పెరుగుతాయో రోజు చూసుకుంటూ ఉంటాను. ఇంకా మనం డిమోటివేట్ అయితే ఇంకా ఇన్ని రోజులు కష్టపడింది అంతా పోతుంది కాబట్టి ఇంకా అందుకని ఇంకా రోజు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. ఇంకా తొందరగా మౌంటేషన్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకా ఇంకా కాఫీ కలిపేసేసుకొని కాఫీ తాగేస్తున్నాను. ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని చదివిస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్న పాప రాసేసింది. ఇంకా ఆమె బయటికి వాష్రూమ్కి అని వెళ్ళింది, కానీ ఇంకా రమ్మంటే ఎంతసేపు అయినా రావట్లేదు. ఇంకా నిన్న డీమార్ట్లో మా పిల్లలు బాక్స్ కొన్నారు చూసారా. ఇంకా ఏది కనిపిస్తే ఇంకా అది కావాలని మారం చేస్తుంది మా చిన్న పాప. మా పెద్ద పాప అర్థం చేసుకుంటుంది, కానీ ఇంకా చిన్నపిల్లలు అంతే కదా, ఇంకా చిన్నవాళ్ళు ఎంతైనా సాధిస్తారు. ఇంకా ఏది కొన్నా అది ఒక రోజంతా దాంతో ఆడుతూనే ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు కూడా పక్కలో పెట్టుకొని పడుకుంటుంది. ఇంక ఇక్కడ సాయంత్రానికి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బియ్యం కడిగేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను. ఇంకా ఏం కర్రీ చేద్దామని ఆలోచిస్తుంటే ఇంకా దొండకాయలు ఉన్నాయి. ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామా అని ఇంకా దొండకాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఒకప్పుడు చాపర్ ఉండేది, కానీ ఇంకా చాపర్ విరిగిపోయింది. ఇంకా చేతితోనే కట్ చేసేసుకున్నాను. ఇంకా దొండకాయలు కట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా ఏం చేస్తాం, కట్ చేయాల్సిందే అని ఇంకా గబగబా కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ 7:30, 8 కల్లా వాళ్ళకి డిన్నర్ పెట్టేసేయాలి. ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది. అన్నం పక్క స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇంకా పెద్ద మంట మీద ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. చూసారా, మార్నింగ్ క్లీన్ చేశాను కదా ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా షైనింగ్గా కూడా ఉంటుంది. ఇలా కొత్త దానిలాగా ఉంటుంది. స్టవ్ చూస్తున్నారు కదా, చాలా మెరుస్తుంది. లైజాల్ వేసి ఈసారి ట్రై చేసి చూడండి. స్టవ్లు చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇంకా తాలింపు గింజలు వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పక్కన ఈ విధంగా మూత పెట్టుకొని దాంట్లో ఈ విధంగా స్పూన్స్ పెట్టుకుంటాను. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ కింద పడితే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటే తుడుచుకోవాలి, ఆయిల్ మరికలు పడతాయని ఇంక మూత పెట్టేసి మధ్యలో అలా పెట్టుకుంటాను. ఇంకా తాలింపు వేసేసి ఇంకా చాలా సింపుల్గానే చేసేస్తాను. ఇంకా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా హోంవర్క్ అయిపోయింది, బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుని తర్వాత ఆడుకోమంటే ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి వినరు. మళ్ళీ అవన్నీ సదిరి ఊడ్చేసి ఇంకా వాళ్ళకి 7:30, 8 కల్లా ఇంకా పెట్టేసేయాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కడివి అక్కడ పెట్టేశారు, మళ్ళీ ఆడుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరు ఏమో కలర్స్ వేసుకుంటున్నాను అని కలర్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఎక్కడివక్కడ సదిరేసేసుకొని ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ పెట్టేసేయాలి, డిన్నర్ పెట్టేసేయాలి. ఇంకా కారం వేసేసుకొని కలిపేసేసుకున్నాను. ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకా వాళ్ళకి పెట్టేసేస్తే ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక ఇంకా ఇద్దరం కలిసి తింటామన్నమాట. చాలా సింపుల్గానే చేశాను. పిల్లలు ఎక్కువ కారం వేసినా కూడా తినరు, అందుకని కొద్దిగా లైట్గానే వేస్తాను, వాళ్ళు తినేటట్లుగానే వేస్తాను. ఇంకా వాళ్ళకి ఇంకా అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేసి వాళ్ళిద్దరికి నేనే కలిపి పెట్టేసేస్తాను. ఒక్కోసారి లేట్గా ఎవరిది వాళ్ళు తింటే లేట్గా టీవీ చూసుకుంటూ అలాగే ఉండిపోతున్నారు, కానీ అన్నం తినట్లేదు. అందుకని ఈ మధ్య నేనే కలిపి పెట్టేసేస్తున్నాను, అప్పుడైతే తొందరగా తింటారు కదా అని ఇంకా నేనే కలిపి పెట్టేసేస్తున్నాను.
ఇంకా పొద్దున స్కూల్ కూడా ఉంటుంది కాబట్టి తొందరగానే లేవాలి కదా, ఇంకా అందుకని వాళ్ళని తొందరగా అన్నం పెట్టేసేసి పడుకోబెట్టేసేస్తాను. ఇంకా ఫ్రై ఉంటే బాగా ఇష్టంగా తింటారు. ఏదైనా కూర ఉంది అంటే మాత్రం అస్సలు ఇష్టంగా తినరు. ఇంకా పొద్దుంది కూడా కొద్దిగా కూర ఉంటే ఆ కూర కూడా కలిపి పెట్టేసేస్తున్నాను. నేనైతే ఇంకేదో ఒక అర్థం కాక ఇంకా పెట్టేసేసి పెడతాను. లేకపోతే ఇంకా వాళ్ళైతే ఇంకా వద్దు మమ్మీ అది ఇది అని అంటారు. ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టేస్తున్నాను. ఇంకా తినేసాక కొద్దిసేపు ఇంకా ఏదో పాట పెట్టుకొని ఇంకా ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా అంతే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.